ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'కల్కి'. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ అవుతుంది. అయితే ఈ మూవీకి ముందు ప్రభాస్ 'సాలార్' మూవీని తీశాడు. ఈ 'సాలార్' మూవీ డిసెంబర్లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఒక 6 మంత్స్ గ్యాప్లోనే ఇప్పుడు ఈ 'కల్కి' మూవీతో మళ్ళీ మన ముందుకు వస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ 'కల్కి' మూవీని డైరెక్ట్ చేస్తుంది నాగ్ అశ్విన్. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది సంజయ్ దత్, అశ్విన్ దత్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఈ 'కల్కి' మూవీ మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి మన కలియుగం అంతం అయ్యాక కల్కి ఎలా అవతారం పొందుతాడు, తను భూమి మీదకి వచ్చి ఏం పనులు చేస్తాడు, అప్పుడు టెక్నాలజీ ఎలా ఉంటుంది, మన కలియుగం అంతం అయ్యాక కల్కి ఎలా అవతారం పొందుతాడు, తను భూమి మీదకి వచ్చి ఏం పనులు చేస్తాడు, అప్పుడు టెక్నాలజీ ఎలా ఉంటుంది అనే విషయం మీద ఈ సినిమాని తీశాడు నాగ్ అశ్విన్. అయితే ఈ మూవీ ట్రైలర్ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ట్రైలర్ కూడా చాలా కొత్తగా ఇంకా విజువల్ వండర్గా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమా మీద చాలా అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'కల్కి' మూవీ మంచి పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ 'కల్కి' మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ప్రభాస్ గారికి కూడా ఈ 'కల్కి' మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'కల్కి' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు దీపికా పదుకొనే. అయితే దీపికా పదుకొనే ఇంతకు ముందు తెలుగులో ఒక్క మూవీలో కూడా నటించలేదు. ఈమె ఫస్ట్ టైం ఒక తెలుగు హీరోతో ఈ మూవీలో నటిస్తున్నారు. చూడాలి ఈ మూవీతో దీపికా పదుకొనేకి ఒక మంచి హిట్ వచ్చి మళ్ళీ తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇంకా మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.